బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు జిల్లాతో పాటు పరిసర రాష్ట్రాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరవుతారు. అయితే ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి స్వామివారి కళ్యాణ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, శ్రీనివాసగిరి కొండపై వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయ ధర్మకర్తల మండలి వారు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వేసవికాలం కావడంతో ఇక్కడ కొన్ని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం జరగకుండా చలువ పందిళ్లు, అలాగే చల్లటి నీళ్లు, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కొండపైకి ఎక్కడానికి 1400 మెట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, వృద్ధులు, నడి వయస్కులు అందరూ కూడా ఈ యొక్క 1400 మెట్లు పైకెక్కి స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించేందుకు ఈ యొక్క భక్తులు దాదాపు 15,000 మంది వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క వచ్చిన ప్రతి భక్తులకు కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోటి మనం వారి యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి స్వామివారి కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు, ఇక్కడ ఆలయ ధర్మకర్తల మండలి వారు ఏర్పాటు చేసినటువంటి వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా, స్వామివారి కళ్యాణానికి వచ్చారు. ఇక్కడికి భక్తులు ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంటది? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? జై శ్రీమన్నారాయణ. ఈరోజు పాల్వంచ పట్టణంలో కొండపై నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారుగా ఒక 25,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. వీరికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు, ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లన్నీ కూడా భక్త సమాజ మండలి చేత ఏర్పాటు చేయబడ్డది. ఇది భక్తుల చేత భక్తుల కొరకు నిర్వహించబడే ఒక అద్భుతమైన దేవాలయం. అంటే వచ్చే భక్తుడు ఏ విశ్వాసంతో అయితే కొండపైకి రావడం జరుగుతుందో అదే విశ్వాసం, అదే ఆనందంతో తిరిగి మళ్ళీ స్వామివారి దర్శనాన్ని కోరుకుంటూ రావాలనే కోరిక కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది. ఈ రోజున ఈ కళ్యాణంలో సదుపాయాలు భక్తులకు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వ పందిళ్లు, అలానే మెట్లపై వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్య మధ్యలో మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎట్లు, పుచ్చకాయల ఏర్పాటు, అలానే అలానే వారి కాళ్ళు కాలకుండా మెట్లపై ప్రయాణం చేసేటప్పుడు దానికి కావాల్సిన పెయింటింగ్ ఏర్పాటు, ఈ విధంగా ప్రతి విషయంలో కూడా భక్త సమాజం ఒక భక్తుడిగా ఆలోచించి అసౌకర్యం కలగకుండా ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించే వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అలానే భక్తుల కోసం కింద మరియు పైన బాత్రూమ్ల యొక్క ఏర్పాటు కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏర్పాటు జరిగింది. ఈ విధంగా భక్తులు కావాల్సిన విధంగా కావాల్సిన ఏర్పాటు జరిగింది. దాదాపుగా గత 6 నెలల నుంచి భక్త సమాజ మండలి ఈ విషయంపై
నిరంతరం చర్చిస్తూ గత 2 నెలలుగా నిరంతరం దీనికోసం అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాత్రి కృషి చేసే విధానం అనేది బహుశా కేవలం భక్తుల చేత, స్థానిక ప్రజల చేత, స్థానిక భక్తుల చేత నిర్వహించబడే ఈ అద్భుతమైన దేవాలయ నిర్వహణ అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు. దీన్ని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత ఘనమైన ఏర్పాట్లు, ఇంత భారీ పెట్టుబడి కేవలం భక్తుల యొక్క సహకారం, వారి యొక్క సహాయము తద్వారా వాటి పరిమాణం పెంచబడుతుంది. దానికి తోడుగా భక్త సమాజ మండలి చేసే ప్రతి కార్యక్రమం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.